అడ్డగోలుగా మాట్లాడడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎవ్వరూ సాటిరారు. కనిపించిన వారందరితో పొత్తుకు రెడీ అంటున్న చంద్రబాబు కౌరవ సేనానిలా మారిపోయారు. ఓవైపు కాంగ్రెస్తో సంబంధాలు పెట్టుకుంటారు, మరోవైపు బీజేపీతో పొత్తు కోసం పడరాని పాటలు పడతారు. భార్య పేరుతో కూడా సానుభూతి పొందడానికి ప్రయత్నించిన దిక్కుమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు మరోసారి ఏపీ ప్రజల్ని మోసం చేయడానికి తయారవుతున్నారు. కౌరవ సేనాని చంద్రబాబు ప్రసంగాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా మాట్లాడడంలో తనకు తానే సాటి. ఏపీలో కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైందని ఆయన చెబుతున్నారు. కనిగిరి తదితర చోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఏవేవో అబద్ధాలు వల్లెవేశారు. 2024 ఎన్నికల్లో పాండవులదే గెలుపని ఆయన అన్నారు. ఆయన తనకు తెలియకుండానే ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారన్నమాట. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గెలిచారు కాబట్టి వారిని పాండవులు అనవచ్చు అన్నమాట. ఇప్పుడు కూడా ఆయన కనిపించిన వారందరినీ బతిమిలాడుకుని పొత్తులు పెట్టుకుని కౌరవ సేనను తయారు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి జగన్ భారతంలో అర్జునుడి మాదిరి ఒక్కడే పోరాడుతున్నారు. కానీ అదే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీని కలుపుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు శకుని మామ మాదిరి కాంగ్రెస్తో కూడా రహస్య సంబంధాలు నెరపుతున్నారు. ఇక రామోజీ, రాధాకృష్ణ వంటి కౌరవ సలహాదారులు ఉండనే ఉన్నారు. ఇవన్నీ కౌరవసేన పన్నాగాలు కావా? తన దిక్కుమాలిన రాజకీయం కోసం భార్య పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటివి నిజంగా జరిగినా పదే పదే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అన్యాయంగా తన భార్యపై నిందలు మోపుతారా అని బాధపడతారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఇది కూడా రాజకీయ వ్యూహమే. నిజానికి శాసనసభలో ఆయన భార్యను ఎవరూ ఏమీ అనలేదు. టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి లోకేష్కు మధ్య వివాదంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఒకవైపు లోకేష్ తన సోషల్ మీడియా టీం ద్వారా వంశీ భార్యను, కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయించారట. దాంతో వంశీకి మండి ఏవో వ్యాఖ్యలు చేశారు. అసలు ముందుగా తన కుమారుడికి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సలహా ఇవ్వవలసింది పోయి తాను కూడా ఆ రొంపిలోకి దిగడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం శోచనీయం. చంద్రబాబు అధికార రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారని అంటారు. కానీ ఇందులో కూడా ఆయన కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారనుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు శ్రీకృష్ణుడి సాయం మాత్రమే తీసుకుంటారు. కౌరవులు మాత్రం 18 అక్షోహిణీల సేనలతో యుద్ధానికి వెళతారు. ఆ విషయం తెలియదో ఏమో కానీ చంద్రబాబు తనను పాండవులతో పోల్చుకోవడం చిత్రంగా ఉంటుంది. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నేరుగాను, సిపిఐ, సిపిఎం వంటి పక్షాలను పరోక్షంగాను మేనేజ్ చేస్తూ బీజేపీలోని టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అంటే వీరంతా కౌరవుల మాదిరి తయారై పాండవులుగా ఉన్న జగన్పై యుద్ధానికి దిగుతున్నారన్నమాట. తెలుగు జాతికి స్వర్ణయుగం తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారట. పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తారట. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన ఇప్పుడు పేదలను పైకి తీసుకొస్తానంటే నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా? రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆయన అంటున్నారు. అసలు ఏమైంది రాష్ట్రానికి? కేవలం ఆయనకు, ఆయన కుమారుడికి అధికారం లేకపోతే తెలుగు జాతి అంతా కష్టాల్లో ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు. రాష్ట్ర చరిత్రలో పేదలను ఇంతగా ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒకప్పుడు చంద్రబాబు ఏదీ ఫ్రీగా దొరకదు అని అనేవారు. ఇప్పుడేమో అన్నీ ఫ్రీ అంటున్నారు. అధికారంలోకి వచ్చాక సొంత తల్లిని, చెల్లిని గెంటేశారని చంద్రబాబు అనడం ఏమిటి? జగన్ ఎక్కడా వారి పట్ల అనుచితంగా వ్యవహరించలేదు. తల్లి కొద్ది రోజుల క్రితం కూడా ఇడుపులపాయలో జగన్తో కలిసి ముద్దు పెట్టుకున్న సంగతి చంద్రబాబుకు తెలియదా? కానీ అదే చంద్రబాబు నాయుడు తన సొంత మామ ఎన్టీ రామారావు నుంచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి అన్నిటినీ లాగేసుకుని ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. చంద్రబాబులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన ఎంత చండాల పనిచేసినా దాన్ని ఒక మహోన్నతమైన విషయంగా ప్రచారం చేసుకుంటారు. ఎదుటివారి మీద తట్టెడు బురద వేస్తుంటారు. జగన్ పిడిగుద్దులు గుద్దుతున్నారట. పేదలకు నేరుగా ₹1 అవినీతి లేకుండా స్కీములు అమలు చేయడం పిడిగుద్దులు ఎలా అవుతాయో ఆయనకే తెలియాలి. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను మార్చుతున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి టీడీపీలో ఆయన చేసిన మార్పులు చేర్పుల గురించి ఏమంటారు? ఓటమి భయంతోనే తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పంకు ఆయన వెళ్ళారని ఒప్పుకుంటున్నారా? తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ₹15,000 చొప్పున ఇస్తారట. దీనికోసం ప్రతివారు 3 పిల్లలను కనీసం కనాలట. ఏమాత్రం విజ్ఞత ఉన్న సీనియర్ నేత అయినా ఇంత అసంబద్ధంగా మాట్లాడతారా? ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమట.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమట, సూపర్ సిక్స్ అంటూ ఇలా లక్షల కోట్ల వ్యయం అయ్యే ఉచిత స్కీములను ప్రచారం చేస్తున్న తీరును జనం నమ్ముతారా? ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీములతోనే రాష్ట్రం నాశనమైందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ వంటి వారు ఒక పక్క ప్రచారం చేస్తుంటారు. కానీ చిత్రం ఏమిటంటే మరో పక్క ఆయా సంక్షేమ స్కీములకు గాను జగన్ వ్యయం చేసేదానికన్నా 5 రెట్ల డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. అంటే అన్ని రెట్లు ఎక్కువగా నాశనం చేస్తామని చంద్రబాబు, పవన్లు చెబుతున్నారా? నిజానికి చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎన్ని రెట్లు నాశనం అవుతుందో ప్రజలు గమనించవలసిన తరుణం ఆసన్నమైంది. చంద్రబాబు మరోసారి జనాన్ని మోసం చేయడానికి సన్నద్ధమవుతున్నారు, లేదా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి సిద్ధమవుతున్నారనుకోవాలి.